నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య డైరెక్ట్ వార్. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. కూకట్పల్లిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. వేడుకకు హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 8 మందికి పైగా మృతి, 20 మందికి పైగా గాయాలు. మెల్బోర్న్లో ఎన్ఆర్ఐ ప్రీతిరెడ్డి దారుణ హత్య. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోలీసుల విచారణ. సినిమాను తలపించిన హాస్పిటల్ వైద్యం. కడుపులో గడ్డను తొలగించమంటే కిడ్నీనే మాయం చేసిన వైనం. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘం జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి సినీ నటి సనా, మిసెస్ ఇండియా ఉమా పెర్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇతర మహిళలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నల్లమల్లి రాధ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నల్లమల్లి రాధ గారు మరియు మహిళా జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ బ్రదర్స్, మన్నేపల్లి జ్యువెలర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పాన్సర్షిప్ వహించారు. నన్ను అతిథిగా ఆలస్యమైన నన్ను అతిథి సందర్భంగా మహిళలందరూ ఒక్కసారి ఆయనకి జోహార్ తెలియదు. అదే సందర్భంగా ఇటీవల కాలాన్ని ఒకసారి జోహార్ తెలియజేస్తాను. ఒకే ఒక చిన్న కవిత చదివి నేను ముగిస్తాను. వాస్తవానికి రాత్రి నేను చెప్తాను, నేను రాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక కవిత చదివి నేను ముగిస్తాను. నాడు పురాణాల పరదాల వెనుక నిరుప కచ్చరాల సంస్కృతిలో బంధించి వేసి శృంగార సాహిత్యాభినందనతో మమ్మల్ని ముంచెత్తి వేసి అదే పర్వం పొమ్మన్నారు. రంగవల్లులతో సన్నచిరిగే పదాలతో మాలోని కళాకృష్ణులు గడప దాటనివ్వలేదు. సత్ని చేసి అగ్నికి ఆహుతి చేశాడు. నేడు వరకట్టపు వ్యధలతో, బ్రతుకు తీసుకెళ్లిన కథలతో, విదురపు కన్నీటి స్నానాలతో చిరిగిన హృదయాలకు ఓదార్పులు మాసికలవుతుంటే, శ్రమ విభజన తూకం బరువవుతుంటే, అందం సైతం పెట్టుబడిగా అందర వ్యక్తి మొక్కబడుతుంటే, విప్పని వీధి సిక్కును నగ్నంగా చేస్తుంటే, జనని జన్మ భూమిస్థలో జన సైతం జని గర్భంలోనే మరణిస్తుంటే, విరిగిన విపంచిలా నీవు చేస్తున్నటువంటి రాష్ట్రుల వేడుకొని వేద భూమికి వినిపించినప్పుడు ఏ స్త్రీ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ స్త్రీ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నాడు బావిలో కప్పడం, నేడు ఒడ్డున పడ్డ చేపలు. అందుకని మీ అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. లైఫ్ అన్నప్పుడు 80 సంవత్సరాల ముసలామె ఆకుకూరలు అమ్ముకుంటూ వచ్చినటువంటి ఆమెకి మేము ఒకటే చెప్పాను, ఎందుకు అవ్వాలి అమ్ముతున్నామని చెప్పానంటే, నా ఒంట్లో సత్తా ఉంది, నా చివరి నిమిషం వరకు కూడా నా బిడ్డల మీద నేను ఆధారపడకూడదని తన ఆత్మగౌరవాన్ని బ్రహ్మాండంగా అతను 80 ఏళ్ల ముసలవ్వ, అతను ఉన్నటువంటి దుర్గవ్వ నా దృష్టిలో బ్రహ్మాండంగా ఇచ్చి రియల్ హీరోయిన్ ఆఫ్ ద లైఫ్. అందుకని చెప్పండి, శ్రమ సౌందర్యం, ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం అనేటువంటి స్త్రీ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే జీవితంలో అన్ని సాధించగలుగుతారని. అందుకే డోంట్ లూజ్ ఎనీథింగ్, డోంట్ లూజ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక 36 సంవత్సరాల సామాజికంలో శ్రీరామ్ మహాదేవ్ కొత్త వాళ్ళని కాస్త చెప్పవలసి వచ్చింది. కొత్త దాని కాస్త చెప్పాను మీతోని. అందుకని ఒక మహిళా నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా, కవయితగా మీ అందరికీ నేను కంటికి తడి రానివ్వని, గుండెకు తడి ఆరనివ్వని చైతన్యం మీ సొంతం కావాలని మరొక్కసారి రాధనని ఇక్కడ ఆహ్వానించినందుకు దయచేసి నేను అవకాశం ముందుగా తీసుకుంటే ఏమనుకోవద్దని. ఎందుకంటే పెద్ద బృహత్త కార్యక్రమం నా మీద కనుక సెలవు తీసుకుంటున్నాను. మరొక్కసారి నా హృదయపూర్వక ఆశీస్సులు రాదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా, నా అక్కజీలందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు. ముందు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని తెలంగాణ వారు కూడా మా రాధకు గెలిచి
గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అక్కడ ప్రసంగించి మరి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారు వెళ్ళిపోతారు. ఆ ప్రోగ్రాం అందరికి తెలియజేయడానికి మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకులందరూ కూడా ఆదరణను ఆహ్వానించడానికి ఈ సమావేశం పాల్గొనడం. ఈ మధ్య తీసుకున్న నిర్ణయం మేరకు మొత్తం రాష్ట్రంలో ఉన్న 32,000 బూత్లకి బూత్ కమిటీ అధ్యక్షులకి డేటా వార్ వివాదం మరింత ముదిరింది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం దాటిపోయి ఇప్పుడు కేసుల వరకు వెళ్తోంది. ఏపీ ప్రజలకు సంబంధించి కీలకమైన డేటాను టీడీపీ చోరీ చేసిందన్న కోణంలో తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ విచారణ జరుపుతోంది. అయితే దీనికి పోటీగా ఇప్పుడు ఏపీ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఏపీకి సంబంధించిన డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందంటూ టీఆర్ఎస్ సర్కార్ మీద కేసు పెట్టాలని టీడీపీ యోచిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పరువు నష్టం దావా కూడా వేయాలని ప్లాన్ చేసింది. టీడీపీ డేటాను దొంగలించిన తెలంగాణ ప్రభుత్వం పోలీసుల మీద చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు పాదసేవ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారి పట్ల ఔదార్యాన్ని చాటుకున్నారు. తన వ్యక్తిగత పొదుపు నుంచి 21 లక్షల రూపాయలను కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల కార్పస్ ఫండ్ కోసం విరాళమిచ్చారు. ఇటీవల దక్షిణ కొరియా పర్యటన సందర్భంలోనూ సియోల్ శాంతి బహుమతి కింద అక్కడి ప్రభుత్వం ఇచ్చిన 1.3 కోట్ల రూపాయలను నమామి గంగే కోసం విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. గంగానది ప్రక్షాళన కోసం ఆ డబ్బును వెచ్చించనున్నారు. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి అందుకున్న మెమోంటోలను వేలం వేయగా సమకూరిన 3.40 కోట్ల రూపాయలు కూడా మోదీ నమామి గంగేకి గతంలో విరాళం ఇవ్వడం జరిగింది. అంతకుముందు 2015 వరకు తాను అందుకున్న బహుమతులన్నీ సూరత్లో వేలం వేయడంతో 8.33 కోట్లు సమకూరాయి. ఆ డబ్బును కూడా నమామి గంగేకు విరాళం ఇచ్చారు ప్రధాని మోదీ. గుజరాత్ సీఎంగా ఉన్న చివరి రోజుల్లో తన వ్యక్తిగతంగా 21 లక్షల రూపాయలు గుజరాత్ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది బిడ్డల చదువు కోసం విరాళం ఇచ్చారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అందుకున్న బహుమతులన్నీ వేలం వేయగా అప్పట్లో 89.99 కోట్ల రూపాయలు సమకూరాయి. ఆ డబ్బును కన్యా కేలవని నిధికి విరాళం ఇచ్చారు. ఆడపిల్లల చదువు కోసం ఆ నిధులను వెచ్చించడం జరిగింది. ఇక తెలుగు యువతి డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మెల్బోర్న్లోని సెయింట్ లియోనార్డ్స్లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ఎన్ఆర్ఐ ప్రీతిరెడ్డి మళ్లీ కనిపించలేదు. చివరిసారిగా ఆదివారం రోజు మార్చి 3న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన ప్రీతిరెడ్డి రాత్రి 11 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అయితే రాత్రి ఎంతసేపటికి ఆమె రాకపోవడం, ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ని ఎంక్వైరీ చేసి దాని ద్వారా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రీతిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సిడ్నీలోని సౌత్ వేల్స్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే ఓ సూట్ కేసులో కుక్కి వదిలి వెళ్లారు దుండగులు. ఆమె మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రీతిరెడ్డి మృతదేహం దొరికిన తర్వాతి రోజే ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ నార్డే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె చివరిసారిగా కనిపించిన మెక్డొనాల్డ్ రెస్టారెంట్ సమీపంలో ప్రీతిరెడ్డితో పాటు హర్షవర్ధన్ కూడా ఉన్నట్టు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఏమైంది? ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన తర్వాతి రోజే హర్షవర్ధన్కు ఎలా యాక్సిడెంట్ అయిందనే విషయాలను మిస్టరీగా మారాయి. ఇక నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరిగింది. ఇందులో చెరుకుపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరియు వర్ధన ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జంగారెడ్డి గారి ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరిగింది. ఇందులో ఉపాధ్యాయులు ఎండి షాబిన్, కృష్ణయ్య, భూపాల్, విజీధ, నాజియా తదితరులు పాల్గొన్నారు.
ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్లో వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. కాగా ఈ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో కాలనీలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా గుంటి జంగయ్య నగర్ కాలనీలో మరమ్మతుల కోసం రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులతో పాటు కాలినడక వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాహనదారులు ఈ గుంతల్లో పడి గాయాల పాలైన పలు సంఘటనలు అనేకం ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు తొందరగా పనులు పూర్తి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ థియేటర్స్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో భూమిక పేరుతో మహిళా దర్శకత్వంలో నాటక ప్రదర్శన ప్రారంభించారు. మార్చి 5, 6, 7 తేదీలో జరిగే ఈ నాటకోత్సవాల్లో సామాజిక దృశ్య రూప నాటికలు ప్రదర్శించనున్నారు. 5 మహిళల దర్శకత్వంలో 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు. తర్వాత BH కళ్యాణ్ గారికి, కోట్ల హనుమంతరావు గారికి,
దెంచనాల శ్రీనివాస్ గారికి, మరొక్క 5 నిమిషాల్లోనే నాటక ప్రదర్శన ప్రారంభిస్తాం. అలాగే పెద్దలు బాద్మి శివకుమార్ గారికి, మామిడి హరికృష్ణ గారికి కూడా మంత్రి గారి చేతుల మీదుగా సన్మానం చేయించాలని మేము టీటీఆర్సీ భావిస్తోంది. దయచేసి పెద్దలు అంగీకరించాల్సిందిగా కోరుతున్నాం. నాటక చూద్దామని వచ్చింది, కానీ మీటింగ్ గంట అయిపోయి ఉండొచ్చు. 2 నిమిషాలు మాట్లాడతా, 2 గంటలైంది. క్షమించాలి, 2 నిమిషాలు మాట్లాడతాను. ముఖ్యంగా ఈరోజు మనం నాటక రంగం అనేది రోజు రోజుకు పూర్తిగా కనుమరుగవుతున్న దశలో. మరి 5 మంది దర్శకులుగా, మహిళా దర్శకురాలు వాళ్ళ ముందుకు వచ్చి మేమున్నాం, ఈ నాటక రంగాన్ని మేము ఆదుకుంటాం, మళ్ళీ పునర్జీవం పోస్తామని చెప్పి మరి ఎంతో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ నాటక రంగంపై ఆసక్తి పెట్టి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ, చిన్నప్పుడు మా గ్రామంలో నాటకాలు అయ్యేటి, సత్యహరిశ్చంద్రుడు అని ఇక రకరకాలై. ఆ నాటకానికి వచ్చిన తర్వాత అరే సత్యం తప్పొద్దు, ధర్మం తప్పొద్దు, నీతివంతంగా ఉండాలా అని చెప్పి అవి చూసి నేర్చుకునేటువంటి వాళ్ళు. శ్రీరామచంద్రుడు ఎట్లా పరిపాలించాడు అది చూసి నేర్చుకునేటువంటి వాళ్ళు. ఆ పాటలు పాడుకుంటూ ఆ పాటలను అర్థాన్ని, మంచి అర్థాన్ని కుటుంబంతో సహా ఆ నాటకం చూసేటువంటి వాళ్ళు. మరి ఈరోజు చూడండి పరిస్థితి, నాటక రంగం అంటేనే పూర్తిగా చిన్న చూపు. సినిమా అంటే ఆ సినిమా చూడడానికి టికెట్ల గురించి నానా పాటలు పడి 100 రూపాయల టికెట్ దొరకకపోతే 1000 రూపాయల సినిమా చూసేస్తారు, కానీ అర్థమైన పాటలు వింటారు. కానీ అరే ఒక నాటకం ఆడుతున్నారు, దీనిలో చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి, దీన్ని చూసి సమాజం ఎంతో మార్పు వస్తుంది అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. హలో, దిస్ ఇస్ సౌమ్య. నేను టీటీఆర్సీ కండక్ట్ చేస్తున్న భూమిక థియేటర్ ఫెస్టివల్లో ఒక డైరెక్టర్. నా ప్లే వచ్చేసి ఇట్స్ అ థ్రిల్లర్ బేస్డ్ ప్లే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టీటీఆర్సీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చడానికి. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. ఎందుకంటే ఎన్ని రోజులు విమెన్ డైరెక్టర్స్ ఎప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాన్సన్ట్రేట్ చేసి డ్రామాతో ఎలా ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయవచ్చు అనేది చేసి ఉంటారు. ఈ ఆపర్చునిటీతో అందరికీ ఒక ఇట్స్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇట్ gave us a chance to come up with our techniques, to showcase it on a big stage anamata. Ravindra Bharati lanti stage paina inta manchi opportunity, inta goppaga chesina festival lo avakasam icharu. So we are very very thankful from Nishumbita. And na taraf nunchi kuda it's the first debut play of mine with elders. ఇప్పటి వరకు చిల్డ్రన్స్ ప్లే, మ్యూజికల్ ప్లే చేశాను. ఇది ఫస్ట్ టైం ఇచ్చిన ఈ అవకాశం. అంటే ఐ వాంటెడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ టు ద బెస్ట్. అండ్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అ ప్లే which is a combination of 3 format anamata: Greek chorus format, movement drama and realistic play. ఈ 3 formats ni combine chesi teeskochina oka thriller play. 5th, 6th and 7th is the festival dates. So please andaru వచ్చి ఎంకరేజ్ చేయాలి విమెన్ డైరెక్టర్స్ని అని కోరుకుంటున్నాను. ఇక తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 18 వరకు 11 రోజుల పాటు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బాలాలయం నందు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర గవర్నర్, సీఎం కేసీఆర్, మినిస్టర్లు, శాసనసభ్యులు హాజరు కానున్నారు. అలాగే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఆలయ సిబ్బంది ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తారీఖున ఉదయం స్వస్తివాచనంతో ప్రారంభమై విశ్వక్సేన ఆరాధన ఇత్యాది కార్యక్రమాలన్నింటితో పాటు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తారీఖు రాత్రి 9 గంటలకు ఉత్సవము, అదేవిధంగా 15వ తారీఖున స్వామివారి తిరుకళ్యాణం ఉదయం బాలాలయంలో స్వామివారి కైంకర్య కళ్యాణం జరుగుతుంది.
అనంతరం సాయంత్రం జడ్పీ స్కూల్ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 16వ తారీఖున స్వామివారి రథోత్సవం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే సిబ్బంది అందరికీ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం పందిళ్లు వేయించడము, పూల అలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణ, శానిటేషన్ విభాగానికి అందరికీ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పారాయణదారులను, అధ్యయన స్వాములను, అలంకార స్వాములను అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వారందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటిలాగే ఈసారి కూడా వీలున్నంత ప్రదేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కళాకారులందరికీ కూడా వారికి తగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు వచ్చినప్పుడు వారికి కావాల్సిన సౌకర్యాలు, భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడానికి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈసారి రాష్ట్ర గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారు, ఇతర శాసనసభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వాన పత్రికలు పంపించడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి వారందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి సిబ్బంది అందరికీ కూడా విధుల్లో ఉంటూ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా చేరువగా తెలియజేసేలాగా చేస్తూ వారందరూ కూడా స్వామివారి కైంకర్యంలో పాల్గొనేలాగా, స్వామివారి ఆశీర్వాదాన్ని పొందేలాగా చూడాలని, వారి సహకరించాలని కోరు. ఇక హైదరాబాద్ హయత్నగర్ మండలం తారమతిపేటకు చెందిన శివప్రసాద్ అనే 29 సంవత్సరాల వ్యక్తి వారం రోజుల క్రితం కడుపులో గడ్డ ఉందని మలక్పేటలోని యశోద హాస్పిటల్కు వస్తే దాదాపు 8 లక్షల రూపాయలు కట్టించుకుని నిన్న గడ్డను తొలగించామని చూపించిన వైద్యులు ఈరోజు డాక్టర్లు గడ్డతో పాటు కిడ్నీ కూడా తొలగించినట్లు చెప్పి శివప్రసాద్ ఆరోగ్యం క్లిష్టంగా ఉందని చెప్పడంతో అలా ఎలా జరిగింది, మాకు చెప్పకుండా కిడ్నీ ఎందుకు తొలగించారని, తీసిన కిడ్నీ ఎందుకు చూపించలేదంటూ కుటుంబ సభ్యులు అడిగారు. కుటుంబ సభ్యులకు తెలపకుండా కిడ్నీని తొలగించడంపై యశోద హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జరిగిన ఘటనపై న్యాయం చేసి హాస్పిటల్పై వైద్యులపై చర్యలు తీసుకోవాలని చాదర్ఘాట్ పోలీసు స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంతా అయింది, లోపల వచ్చిన గడ్డ అయింది, తీసేసి పడితే అడ్మిట్ అయింది సార్. అన్ని రోజులు టెస్టింగ్ లేనే, బ్లడ్ టెస్ట్ అన్ని 4-5 డేస్ నుంచి. నిన్న ఆపరేషన్ అయింది వాడికి. డాక్టర్ ఆపరేషన్ కాకముందుకు అన్ని డిస్కషన్ మాట్లాడినాం. ఓన్లీ ఒక ట్యూమర్ మాత్రమే ఉంది, ట్యూమర్ పెరిగింది, తను సర్జరీ చేయాలి, నో ప్రాబ్లం అన్నారు. మేము అందరూ అగ్రీ చేసాం, ఓటీకి పంపించాం. ఓటీలో అసలు అమౌంట్ గురించి వదిలేసాం. అమౌంట్ ఎంత? ఓటీలోకి వెళ్ళినాక సర్జన్ అయ్యేటప్పుడు ఓన్లీ సర్జన్ చేసిన తర్వాత మాకు ఓన్లీ ఒక ట్యూమర్ మాత్రమే ప్రొడ్యూస్ చేసిండు. కిడ్నీ ఎక్కడ పోయింది, కిడ్నీ గురించి కూడా రాత్రి 12 అవర్స్ మొత్తం వెయిట్ ఉండి డాక్టర్తో 10 సార్లు డిస్కషన్ చేసినాం. యూరిన్ గురించి మాట్లాడండి, బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడండి, వేరే డిసిజన్ గురించి మాట్లాడండి. మేము అడిగినా పర్టికులర్గా మళ్ళీ అడిగిన నేను, సార్ కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి సార్. ఏం లేదు, కిడ్నీకి ఏం ప్రాబ్లం, వెల్ ఫంక్షన్ అని అన్నారు. ఇవాళ పొద్దున వచ్చేసరికి కిడ్నీ లేదు, కిడ్నీ తీసేసినాం. నువ్వు ట్యూమర్ నా దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు కిడ్నీ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఎక్కడ పోయింది నా కిడ్నీ, మా అబ్బాయి కిడ్నీ ఎక్కడ పోయింది, నువ్వు అమ్ముకుంటానే తీసినావు. ఇవాళ మేము ప్రొడ్యూస్ అడిగేసరికి మీరు ఫోర్స్ చేసేవారు, నీ కిడ్నీ నీకు చూపిస్తా అంటుండు. ఎందుకు తీసావు, ఎందుకు మాకు ఇప్పుడు ఇవాళ ఎందుకు నాకు దగ్గర ప్రొడ్యూసర్ చేస్తున్నాడు, తీయవలసిన అవసరం ఏముంది, అసలు తీసినప్పుడు మాకు చెప్పాలి కదా, మాకు చెప్పలేదు. ఎలాంటి డిస్కషన్ ఈరోజు ఆయన చెప్పాలంటే ఏదో కథలు మాకు వినిపిస్తుంది. మాకు న్యాయం కావాలి, నా పేషెంట్ రైట్స్. 8 లక్షల రూపాయలు కట్టాం, ఇంకా 8 కాదు 80 లక్షల రూపాయలు కడతాను కూడా రైట్. నా పేషెంట్ కావాలి, ఎట్లా నడుచుకుంటూ ఈ హాస్పిటల్కి వచ్చిండో, హెల్తీ పేషెంట్ సార్, 30 ఇయర్ పేషెంట్ నడుచుకుంటే వెళ్ళండు, ఓన్లీ చైర్ మీద కూడా రాలే, నవ్వుకుంటూ. కంప్లైంట్ ఇవ్వాలి సార్, డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం. పేషెంట్ ఇలా ఇదే కాదు, ఇంత ఒక 2 months బ్యాక్ కూడా నా కొలీగ్ ఒక అతను అక్కడ వస్తే పట్టించుకోలే, 10 లక్షలు డిమాండ్ చేశారు. అదే అపోలో పోయి సర్జరీ చేయించాను. ఇక్కడ కూడా ఆ రోజు అడ్మిట్ అయినాక నాకు తెలిసింది ఇక్కడ అడ్మిట్ అయ్యాను, లేకపోతే ఈ హాస్పిటల్ నుండి అడ్మిట్ చేయించేవాళ్ళు కాదు అన్నారు. అది మాకు న్యాయం కావాలి, నా పేషెంట్ రైట్స్ కావాలి. పైసల గురించి అక్కడ కాదు సమస్య, ఎన్ని తీసుకున్నారో అది ప్లస్ ఇంకా బతికించమనండి, ఎంత కావాలో అంత ఇస్తాం. నా పేషెంట్ రైట్స్ ఎట్లా వచ్చిందో అట్లా పోవాలి. హయత్నగర్ తారమతిపేటలో ఉంటాను. అతను మా కజిన్ బ్రదర్ శివప్రసాద్ కడుపులో
ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చిరని అనుమానం పడుతురా? నిన్న ఏమేమి సర్జరీస్ జరిగినాయో లిస్ట్ అంతా కావాలి. ఎన్నెన్న ఆపరేషన్స్ అయినాయి, అందులో బి పాజిటివ్ కిడ్నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎవరు అడాప్ట్ చేసి ఎవరు వాళ్ళు, మళ్ళీ అసలు ప్రాబ్లం ఏంటి, మాకు చెప్పకుండా కిడ్నీ ఎందుకు తీసిరు, అది మెయిన్ రీజన్. అది కావాలి మాకు. ఆయన కరెక్ట్ చేసినప్పుడు డాక్టర్ కి భయం ఎందుకు, ఇది కాదు ఇది చేసినామో మరి మేము ఎందుకు తీసినామని డైరెక్ట్ చెప్పాలి. పోలీస్ ప్రొడక్షన్ ఎందుకు మార్చుకుంటూ మీ కిడ్నీ మీకు ఇస్తామంటారు. ఇక నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురికి పైగా మృత్యువాత పడగా మరో 15 మంది తీవ్ర గాయాలయ్యారు. హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వస్తున్న బొలెరో వాహనం హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేపై కొండమల్లేపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే టైర్ పగిలిపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 7గురు మృతి చెందగా బస్సులో ఉన్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దేవరకొండ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళుతోంది. ఇప్పుడే వస్తున్నాం మేము మామూలు కాదు మనుషులు కదా మీరు మూడు బస్సైడ్కే ఉంది టైర్ వాలి బీమా కింద కేసీఆర్ బీమా ఇంకేం లేదు. మోటార్ పెట్టి తిప్పిరా పోయి నిన్న పొలి తిప్పినా పొద్దున అక్కడికి మోటార్ పెట్టిన పొరటి పెట్టి వచ్చి గదే మాట్లాడి మళ్ళీ మండలి నాకు అవసరం ఇంత పాడైపోయాను దేవుడు పాడగాను ఏడుగు వేస్తున్నాడు పాయకాడికి పోయినా పోనా మోటార్ పెట్టి దుడ్డు మర్చిపోయి పన్నా మర్చిపోయింది నేను ఈగ చల్లినాడు. ఇక నేను మళ్ళీ ఇక పొద్దున వెళ్ళి అరే మీరు కూడా చేయరా పోయి కొబ్బరికాయ పెట్టినా పోరా అన్నట్టు రేపు మళ్ళీ వస్తానే అన్నాడు. గదే మాట్లాడింది ఇక మొదటి పెళ్ళి పెళ్లి కాలే 22 సంవత్సరాలు ఉంటుంది. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య డైరెక్ట్ వార్. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. కూకట్పల్లిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. వేడుకకు హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 8 మందికి పైగా మృతి, 20 మందికి పైగా గాయాలు. మెల్బోర్న్లో ఎన్ఆర్ఐ ప్రీతిరెడ్డి దారుణ హత్య. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోలీసుల విచారణ. సినిమాను తలపించిన హాస్పిటల్ వైద్యం. కడుపులో గడ్డను తొలగించమంటే కిడ్నీనే మాయం చేసిన వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.